చీకటంట, వేకువ జామంట, ఆడపిల్లలంట, పెద్ద బండడ్డుందని ఇవన్నీ తెలిసినప్పటికీ నిరసించి మనలాగా కూర్చోలేరు. ఏరా నాన్న గుడికి రావట్లేదా? వద్దాం అనుకున్నాలని ఎందుకు ఉపయోగం ఏముంది? చాలా మంది ఏమంటే తెలుసా, అమ్మా గుడికి వెళ్తున్నాను కానీ నా సమస్యగా ఉండిపోతుందమ్మా, ఇంకెందుకు వెళ్ళడం? అర్థం కావట్లేదు చాలా మందికి. అయ్యా ఒక 2 వారాలు వస్తా, తగ్గితే సరే, నా సమస్య జవాబు దొరికితే సరే. పోనీ 7 వారాలు వస్తా, 7 వారాల తర్వాత నాకు జవాబు దొరికితే సరే, లేకపోతే మానేస్తా. ఇది మన బాణి. వినలేదు మీకు చెప్పిన మాట? మీరు దేవుని దగ్గరకు వస్తే నువ్వు జవాబు చూస్తావు కానీ ఎన్నాళ్ళు వెళ్ళినా జరగట్లేదులే, ఇంత పెద్ద రాయి నా వాళ్ళక్కడ అవుదులే, ఇది ఎవరు తీర్చలేడు అంటున్నారులే, డాక్టర్లు చెప్పారులే, ఇక నా ఈ అప్పులు ఎవడు తీర్చేది కాదులే, ఇలా నీకు నువ్వే నిర్ణయాలు తీసేసుకుని దేవుని దగ్గరకు రాకుండా మానేస్తే దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదాన్ని, దేవుడు కలిగజేసే గొప్ప జవాబుని నువ్వు కోల్పోతావు నానా. ఎవరైతే నమ్మకంగా పట్టుదల కలిగి దేవుడున్నాడు, తప్పనిసరిగా దేవుడున్నాడు, నాకు సహాయం దొరుకుతున్న నమ్మకంతో వస్తే దేవుడు రెడీగా జవాబు పెట్టి కూర్చున్నాడు. అక్కడ ఉన్నప్పుడే రావాలి నాన్న, సమస్య ఉన్నప్పుడే ప్రభు దగ్గర రావాలి. అప్పుడు చూస్తావు నువ్వు సమస్యలో విడుదలేంటో. ఆమెన్.